లేదు అని అంటాడు. అది కాదురా, నువ్వు మాట్లాడుకు. నేను మీకు క్షమాపణలు చెప్పుకుంటేనే నా మనసులో భారం దిగుతుంది. లేకపోతే నా మనసంతా చాలా బరువుగా ఉంది అని అంటుంది. ఇక నువ్వు నన్ను క్షమించమ్మా ప్రేరణ అని మంజు అంటే, అయితే ఆంటీ నేను మిమ్మల్ని క్షమించాలంటే ఒకటే మార్గం ఉంది అని అంటుంది. సిద్ధు ఏంటి ప్రేరణ అంటే, నువ్వు ఆగరా అని మంజు అంటుంది. సరే అమ్మా, నువ్వు క్షమించాలంటే ఏం చేయాలి అని అంటుంది. ఇక వెంటనే ప్రేరణ మంజుని హగ్ చేసుకుంటుంది. ఇదే ఆంటీ అని చెప్తుంది. సిద్ధు చాలా ఆనందపడిపోతాడు. ఇక విజయానంద్ అయితే వీళ్ళంతా కలిసిపోయారు, ఇప్పుడు ఎలాగా అని అనుకుంటాడు. సరే ఆంటీ, నేను మీ అందరి కోసం కాఫీ తీసుకుని వస్తాను. మీరే ఇలా ఉంటే సాహితి ఎంత బాధపడుతుందో. మీరే సాహితికి ధైర్యం చెప్పండి. నేను మీ అందరి కోసం కాఫీ పెట్టుకుని వస్తానని ఇక ప్రేరణ వంటగదిలోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి ఇక అందరికీ ఇస్తుంది. కాఫీ ఎలా ఉంది అని సాహితిని అడిగితే బాగుంది అని చెప్తుంది. నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలాగా? ఎందుకు జరిగిన విషయం తలుచుకుంటూ బాధపడతావు? ఇప్పుడు ఏమీ కాలేదు కదా. నువ్వు నవ్వుతూ ఉండాలి సాహితి, అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. నువ్వు ఇలా బాధపడితే నీ చుట్టూ ఉన్నవాళ్ళు చాలా బాధపడతారు. ఇక నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. మీ అన్నయ్య నువ్వు ఆనందంగా ఉండాలనే కదా చూస్తున్నాడు. నువ్వు మీ అన్నయ్య కోసమైనా జరిగిన విషయాన్ని వదిలేసి ఆనందంగా ఉండాలి అని చెప్తుంది. ఇక మంజు అయితే ప్రేరణ మాటలు వింటూ చాలా ఆనందపడిపోతుంది. విజయానంద్ అయితే ఆ ఘనా గురించి ఈ ప్రేరణ ఇంతలా చెప్తుంది అంటే వీళ్ళిద్దరికీ ఏమైనా శత్రుత్వం ఉందా? అసలు వీళ్ళిద్దరూ ఏంటి? ఎలాగైనా వీళ్ళ మధ్య ఉన్న నిజం తెలుసుకోవాలని విజయానంద్ అనుకుంటాడు. మరోవైపు ఇక ప్రేరణ సిద్ధు దగ్గరికి వర్ష వస్తుంది. ఆ ఘన నిజస్వరూపం బయటపెట్టి వాడు అనుకున్నది జరగనివ్వలేదు కదా. వాడు ఆ కోపంతో నన్ను ఏమైనా చేస్తాడేమో, నన్ను మీరే కాపాడాలి అని అంటుంది. ఇక సిద్ధు ప్రేరణ వర్షకి ఎంత నచ్చ చెప్పినా సరే వినిపించుకోకుండా, లేదు ఆ ఘన గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఇప్పుడు వాడి పెళ్ళి ఆగిపోయిందన్న కసితో నన్ను చంపినా చంపించేస్తాడు. మీరే నన్ను కాపాడాలి అని అంటే, అవును నువ్వు చెప్పింది నిజమే వర్ష, సరే అంటూ ఇక ఒక ప్రెస్ మీట్ అయితే అరేంజ్ చేస్తారు సిద్ధు ప్రేరణ. ఇక ఆ ప్రెస్ మీట్లో వర్ష అయితే తనకు జరిగిన అన్యాయం గురించి ఘన గురించి బయట పెడుతుంది. ఇక ఘన ఇంట్లో రిలాక్స్డ్గా ఉంటే ఘనాకి ఎవరో ఫోన్ చేసి టీవీలో మీ గురించి న్యూస్ వస్తుంది అని అంటే వెంటనే టీవీ ఆన్ చేసి ఆ న్యూస్ చూస్తాడు. ఇక వర్ష ప్రేరణ సిద్ధు తన పరువు తీశారని చాలా రగిలిపోతూ ఉంటాడు. ఇక ఘనాని వాళ్ళ అమ్మ కూడా చూసి అసహ్యించుకుంటుంది. నలుగురిలోనే పరువు పోయిందని అనుకున్నాము, కానీ ఇప్పుడు ఊరందరి ముందు కూడా పరువు పోయింది. ఇక మనం తల ఎత్తుకుని ఎలా తిరగలం అని ఘనాన్ని అసహ్యించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈశ్వరి. ఇక సుధా అయితే ప్రేరణ దగ్గరికి వచ్చి, అమ్మ ప్రేరణ, నువ్వు చేసిన పనితో ఇప్పుడు ఆ ఘన సస్పెండ్ అయ్యాడు. త్వరలోనే ఇక ఉద్యోగం నుంచి కూడా తీసేస్తారంట అంటూ చాలా ఆనందపడుతూ ఉంటే ఆ ఘనాకి తగిన శాస్తే జరిగిందని ప్రేరణ అంటుంది. ఇంతలో ఇందిర వచ్చి, ఏంటే వాడికి తగిన శాస్తి జరిగింది అని అనుకుంటున్నావో, వాడికి జరిగిన అవమానంతో ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక వాళ్ళ అమ్మను నాన్నను తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడు అని చెప్తుంది. ఇక ఆ మాటతో ప్రేరణ అయితే షాక్ అవుతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా అంటే, అవును ఆ టీవీలో న్యూస్ ఒత్తిడిలోకి నేను అక్కడే ఉన్నాను. ఇక ఈ ఘన అయితే నీ మీద కోపంతో నాన్నను దూరంగా తీసుకువెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఆయన్ని ఆపలేము. ఇప్పటి వరకు ఆయన మన కళ్ళ ముందే ఉన్నారు. ఏదో నేను పని మనిషిలా మారిన ఆయన కోసమే కదా. ఇప్పుడు ఆ అవకాశం కూడా మనకు లేదు అని అంటుంది.